ఈ చెట్టు ఏం ఇలాంటి చెట్టు క్యారెట్స్ గెస్ట్ చేయండి. వస్తాయని చెప్పి అసలు. వెల్కమ్ బ్యాక్ టు మధుస్ ఎంపైర్ యూట్యూబ్ ఛానల్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇన్ని వెజిటేబుల్స్ 150 రూపీస్కా? సో మీరైతే షాక్ అవుతున్నారు కదా. సో వీడియోలోకి వెళ్ళాం పదండి. సో నేను ఇవన్నీ అయితే మీషోలో ఆర్డర్ చేశాను. 50 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీడ్స్ అనమాట. జస్ట్ ఫర్ 150 రూపీస్కే వచ్చాయి. సో మనకి ఇందులో చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు, ఏ సీడ్స్ ఏ మంత్స్లో వేస్తే బాగా వస్తాయి అనేసి. సో అదొకసారి చదువుకుంటే మనకి అందులో కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో ఓపెన్ చేసేద్దాం పదండి. సో అన్నీ కూడా 50 ఉన్నాయా లేదా అని కౌంట్ చేస్తున్నాను అనమాట. సో కరెక్ట్గా 50 అయితే ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్ సీడ్స్ అయితే వచ్చాయన్నమాట. సో కొన్ని అయితే నాకు తెలుసు, కానీ చాలా వరకు నాకు తెలియనివే ఉన్నాయి. నార్మల్గా క్యారెట్ ఇవన్నీ అయితే తెలుసు కదా. సో బ్రోకలీ ఇవన్నీ ఎలా ఉంటాయి, చెట్లు మనకి ఎలా ఉంటాయి తెలియదు. ఫస్ట్ వచ్చేసి ఇది ఆనప చెట్టు అనమాట. సో ఇదైతే మంచిగా అయ్యింది. దీని నుంచి నేను తీసిన ఆనపకాయలు కూడా చూపిస్తాను. ఇవి మేము పెట్టినవి కాదు, కానీ నార్మల్గా అలా వచ్చినవి అనమాట. సో ఇవన్నీ అందరికీ ఇచ్చేయడమే. ఇవి పొటాటో చెట్టు అనమాట. పొటాటో అదే మనకి మన దగ్గర ఉన్న పొటాటోస్ కొన్ని మొలకలు వచ్చుంటాయి కదా, అవి పెడితే అవుతుంది అంటారు కదా. సో అలాగే పెట్టాము. సో ఇంత హైట్ అంటే చాలా హైట్ వరకు అయింది, కానీ వాటరింగ్ ఆపేయడం వల్ల పూర్తిగా ఎండిపోయింది. సో ప్రెజెంట్ అయితే ఈ రెండు ఉన్నాయి. సో ఇవి కూడా ఇన్ కేస్ పొటాటో కిందనైతే మీకు ఖచ్చితంగా చూపెడతాను. ఇది చూసారా ఎంత బుజ్జిగా ఉందో. ఇవి యాక్చువల్లీ పెట్టుకోము, కానీ అందం కోసం. నెక్స్ట్ వచ్చేసి పుదీనా. ఇదైతే చాలా బాగా అయింది, అంటే సగం ప్లేస్ అంతా కూడా ఇదే ఆక్యుపై చేసింది. నెక్స్ట్ మంచి బీరకాయలు, అంటే ఇందాక పుల్లవి చూపెట్టాను కదా. సో ఇవి మంచివి అనమాట. సో ఇవి కూడా ఒక 4-5 కేజీస్ వరకు మేబీ తీసుంటాము. ఆల్రెడీ చెట్టు కూడా ఎండిపోతుంది అనమాట. సో ఇది వచ్చేసి పపాయ చెట్టు, ఇంకా చిన్నగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫ్లవర్స్ అనమాట. గోంగూర మొన్న తీస్తాం కాబట్టి అంతా ఖాళీ అయిపోయింది, లేకపోతే అది కూడా ఫుల్గా ఉండేదన్నమాట. సో చిక్కుడు చెట్టు. సో చూసారా ఎంత పొడుగ్గా అయిందో, చూడండి ఎంత పొడుగ్గా అయిందో. సో ఇవ్వండి చిక్కుడుకాయలన్నీ బాగా వచ్చాయి కదా. ఫస్ట్ తీసినవి ఇవి. సో తర్వాత కూడా చాలాసార్లు తీసాం, కానీ వీడియో అయితే షూట్ చేయలేదు. సో ఫస్ట్ తీసినవి అయితే ఇవన్నీ వచ్చాయన్నమాట. ఇది కూడా కనకాంబరాల చెట్టు. సో ఇది వచ్చేసి మనకి బెండ చెట్టు. ఇగోండి బెండకాయలు. ఇవైతే ఎక్కువ చెట్లు అవ్వలేదు. సో అయ్యినవి ఒక 2-3, అది కూడా చూడండి చిన్న చిన్నవి వచ్చాయి. సో ఇదైతే మిరప చెట్లు. ఈ మిరప చెట్లు 2 కూడా బాగా అయ్యిందనమాట. ఇవి మీషోలో కొన్నవి చూసారా. ఇవి ఇప్పటికే చాలాసార్లు తీసాం కూడా. సో మిరప చెట్లు అయితే మాత్రం మంచిగా వచ్చాయి. అవి వెరైటీ, ఇవి ఒక రకం. ఇవన్నీ మనకి అంటే ఒక్కొక్క దాంట్లో కొన్ని వెరైటీస్ అయితే వచ్చాయి. మొత్తం 50 టైప్స్ అవి. సో బాగా వచ్చాయి చూడండి. ఇవన్నీ చిన్నవి. చిల్లీస్ మాత్రం చాలా బాగా అయ్యాయి. 2 రకాలు కూడా చాలా బాగా అయ్యాయి, ఎక్కువ కూడా వచ్చాయన్నమాట. ఇది ఫోన్లో చూసి పెట్టాము, అంటే క్యారెట్ స్టార్టింగ్ ఉంటుంది కదా, అది మా మట్టిలో పెడితే అవుతుందంటే ట్రై చేసాము. బట్ బాగా అయ్యింది, అంటే మంచిగా చెట్టు అయితే బయటకు వచ్చింది. చాలా ఎక్స్పెక్ట్ చేసామన్నమాట, మంచిగా అవుతుందేమో, ఎలా అవుతుంది అని. రోజు నీట్గా వాటర్ చేసి నీట్గా, అంటే ఒక యాంగ్జైటీతో ఉండేదాన్ని ఎలా వస్తుందా అని. సో దాని నుంచి వచ్చిన క్యారెట్ చూడండి, మీరు నవ్వుతారు ఖచ్చితంగా. మా మమ్మీ డాడీకి చూపెడతామని చాలా నవ్వారు. అంటే పూర్తిగా ఇంక ఎండిపోయిందని తీసేసాను. సో నీట్గా ఒక స్టిక్ తీసుకొని క్యారెట్ ఎలా అయ్యిందా, ఇన్ కేస్ అయ్యిందా లేదా అని చూద్దామని చాలా ఆతృతతో ఇది ఫస్ట్ది అనమాట. సో చూసారా ఎంత పెద్దది అయ్యిందో, నేనైతే చూసి షాక్ అయిపోయాను. సో ఇంకొకటి ట్రై చేస్తే రాలేదని ఇంకా వాటర్ వేసి ట్రై చేశాను, వస్తుందా రాదని. సో సెకండ్ది కొంచెం పెద్దదే అయింది. సో చూడండి 2 కవల పిల్లలు ఎంత బాగున్నాయో. ఇవి టెర్రస్ మీద పెంచిన ఫ్లవర్స్ అనమాట. ఇవి చాలా బాగా వస్తాయి. 8 or 9 ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా. బట్ దీని నేమ్ అయితే నాకు తెలియదు. మీకు ఇన్ కేస్ నేమ్ తెలిస్తే కామెంట్ చేయండి. ఇది మల్లెపూల చెట్టు. ఇది కూడా మంచిగా అయింది. సో మంచిగా అయిన రోజు వీడియో తీయలేదు, అలా తీద్దాం అనుకునే టైంకి పువ్వులన్నీ కూడా అయిపోయాయి. రోజుకి 10 ఫ్లవర్స్లా వచ్చేవి, చాలా బాగా అయ్యేవి అనమాట. స్మెల్ కూడా మంచిగా ఉంటుంది, మన ఇంట్లో పెంచుకునే మంచి స్మెల్ వస్తాయి కదా. నెక్స్ట్ టమాటో చెట్టు. ఇవైతే అంటే ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి.
ఇవి కొన్ని వేసినవి కొన్ని ఆటోమేటిక్గా మనం కుళ్ళిపోయినవి ఇలాంటివి విసిరేస్తాం కదా, దాని నుండి వచ్చినవి చాలా ఎక్కువ అనమాట. రోజు కొన్నైనా తీస్తాము. చూడండి స్టార్టింగ్లో చిన్నవి అయ్యేవి కానీ అలా రోజు రోజుకి కొంచెం పెద్ద పెద్దగా సైజెస్ అయితే పెరిగాయి. సో ఇవి కూడా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ది వచ్చేసి వాటర్ మిలన్ ఫ్రూట్. సో ఇది పెట్టాక ఒక్కటయింది కానీ చెట్టు ఫోటో అంటే అదే షూట్ చేయలేదు. సో ఒక్కటే అయిందనమాట, అది కూడా ఇదే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.